దేశంలో మరో కీలక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 243 స్థానాలున్న బీహార్ శాసనసభకు ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యలో కొన్ని రోజులు మినహా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీష్ కుమార్కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారగా ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుపుబాట పడతామని ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగఠబంధన్ ధీమాగా ఉంది. తరచూ కూటములు మారుస్తారన్న అప్రతిష్ట నితీష్కు అడ్డంకిగా మారింది. అయితే ప్రధాని మోదీ చరిష్మా చేసిన మంచి పనులు గట్టెక్కిస్తాయని నితీష్ విశ్వాసం. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటమితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా రావడంతో బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి ఎన్నికల్లో ఏ అంశాలు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి? ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ప్రభావం ఎంత? లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బీహార్ శాసనసభ ఎన్నికల రూపంలో అతిపెద్ద సవాల్ ముందు నిలిచింది. అక్టోబర్, నవంబర్లో ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార జేడీయూ, భాజపా, ఎల్జేపీ, హిందూ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్మంచ్ ఎన్డీఏ గొడుగు కింద పోటీ చేస్తుండగా విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మహాగఠబంధన్ పేరుతో బరిలోకి దిగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ పట్టుదలతో ఉండగా బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో సాగుతోన్న పాలనకు అంతం పలకాలని ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఎదురుచూస్తోంది. సుదీర్ఘకాలంగా బీహార్ రాజకీయ తెరపై జేడీయూ, భాజపా, ఆర్జేడీ, కాంగ్రెస్లు కనిపిస్తూ ఉండగా ఈసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా పోటీకి సిద్ధమైంది. అన్ని పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రతి పార్టీకి ఏదో ఒక రూపంలో కొన్ని సవాళ్లు వెంటాడుతున్నాయి. వాటిని అధిగమిస్తేనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరేది. బీహార్లో నితీష్ కుమార్ 2005 నుంచి మధ్యలో కొన్ని నెలలు మినహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే మొదటి నుంచి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో కొనసాగిన నితీష్ పార్టీ జేడీయూ 2013లో భాజపా తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో దాని నుంచి బయటకొచ్చింది. 2015 శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ అధికారంలోకి వచ్చింది. అయితే 2017లో ఆర్జేడీకి టాటా చెప్పి భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్. 2020లో జేడీయూ భాజపాతోనే కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమిలోని భాజపాకు 74 స్థానాలు రాగా జేడీయూకు 49 సీట్లు వచ్చాయి. విపక్ష మహాకూటమిలోని ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు 19 స్థానాలు, సిపిఐ, సిపిఐఎంఎల్, సిపిఎంకు కలిపి 16 స్థానాలు వచ్చాయి. జేడీయూకు తమ కంటే తక్కువ స్థానాలు వచ్చిన భాజపా ముఖ్యమంత్రి పదవిని నితీష్ కి అప్పగించింది. 2022లో భాజపాతో విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ బయటకొచ్చారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2024లో మళ్లీ ఎన్డీఏ చెంతకు చేరి మరోసారి భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ 9వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2020 గెలుపును ఈసారి కూడా పునరావృతం చేయాలని ఎన్డీఏ కృతనిశ్చయంతో ఉంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో నితీష్ కు ఎదురవుతోన్న మొట్టమొదటి సవాల్ ప్రభుత్వ వ్యతిరేకత. దాదాపు 20 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. శాంతి భద్రతలను చక్కదిద్దారని, బీహార్ను అభివృద్ధి చేశారని పేరున్నా తరచూ కూటములు మారుస్తారనే అపప్రద ఆయన్ను వెంటాడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు నితీష్ వరుసగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ను 400 రూపాయల నుంచి ఏకంగా 1100 రూపాయలకు పెంచారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ పెంపు ద్వారా 1 కోటి మంది లబ్ధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీహార్కు ఇటీవలి కాలంలో వరుసగా వరాలు ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 100 కోట్ల రూపాయలతో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, మిథిలాంచల్లో 50,000 హెక్టార్లకు నీరందించే వెస్టర్న్ కోసీ కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం వంటి వరాలను ప్రకటించారు.
గతేడాది బడ్జెట్లోనూ బీహార్లో రోడ్ల అభివృద్ధి, గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణం, విద్యుతుత్పత్తి కేంద్రం సహా కేంద్రం 60,000 కోట్ల రూపాయల వరాలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని నమ్ముకుంది ఎన్డీఏ కూటమి. ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షణ కూడా తమకు మేలు చేస్తుందని ధీమాగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత బీహార్ ఎన్నికలే మొదటివి. ఆ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాలకు 30 స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి శాసనసభ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలనే పునరావృతం చేస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాలో జరగబోతున్న ఫస్ట్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావడం ఒక రీజన్ అయితే, మనకు బీహార్లో ఉన్న ఇంటెన్స్ పొలిటికల్ కాంపిటీషన్ కూడా ఈ ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్గా కాబోవడానికి మనకు రీజన్. మనం ట్రెడిషనల్గా చూసుకుంటే బీహార్లో 2005 ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీకి కూడా సింగిల్గా 25% ఓట్ షేర్ని దాటి రాలేదు. అంత ఇంటెన్స్ పొలిటికల్ కాంపిటీషన్ ఉంది. ఈసారి మనం అలయన్సెస్ పరంగా చూసుకుంటే బీజేపీ, అలాగే మనకు జేడీయూ, చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ, దాంతోపాటు మరికొన్ని చిన్న పార్టీలు ఎన్డీఏ అలయన్స్గా ఏర్పడి పోటీ చేయబోతుంటే, మరొక వైపు మనకు ఆర్జేడీ, కాంగ్రెస్, అలాగే లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాగఠబంధన్ అపోజిషన్లో ఉండి మనకు ఎన్డీఏ రెజీమ్ని గట్టిగా పోటీ ఇవ్వబోతుంది. సో ఈ ఎలక్షన్స్లో ఎప్పటి నుంచినో బీహార్ ఎలక్షన్స్ అంటే మనకు కాస్ట్ కాలిక్యులేషన్స్. ఎప్పటి నుంచినో ట్రెడిషనల్గా మనకు ఆర్జేడీ యాదవ్ ఓట్ బ్యాంక్, అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ సపోర్ట్తో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో సిగ్నిఫికెంట్ ఓట్స్ని తెచ్చుకోవడం జరిగింది. మనకు రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్ 2024లో అయినా, లేదా మనకు 2020లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అయినా ఆర్జేడీ యొక్క మెజారిటీ ఓట్ బ్యాంక్ అన్నది యాదవ్స్ అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ నుంచి రావడం జరుగుతుంది. దాంతోపాటు నాన్ పాస్వాన్, అలాగే మనకు దళిత్స్ నుంచి కూడా కొంచెం ఓట్ బ్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే మనకు నితీష్ కుమార్ యొక్క జేడీయూ పార్టీ యొక్క బలమంతా కూడా కూర్మీస్, అలాగే మిగిలిన ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ నుంచి రావడం జరుగుతోంది. ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన సవాల్గా ఉండగా, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ దాన్నే ఆయుధంగా చేసుకుంది. నితీష్ తరచూ కూటములు మారుస్తారని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా వాడుకోవాలని ఈ కూటమి భావిస్తోంది. వివిధ సర్వేల్లో కూడా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఆ కూటమి పార్టీలు సందిగ్ధంలో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఇంకా ఏమీ తేలలేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమకు ఎప్పుడూ అండగా ఉండే ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందని మహాగఠబంధన్ కూటమి బలంగా నమ్ముతోంది. కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. బీహార్ శాసనసభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడాన్ని విమర్శిస్తూ రాహుల్ ఆ రాష్ట్రంలో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల ఓటు అధికార యాత్ర చేపట్టారు. ఈసీ లక్షలాది ఓట్లను తొలగించడాన్ని తప్పుబడుతూ ఓట్ చోరీ అంటూ బలంగా ప్రచారం చేశారు. ఈ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహిళా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పారిశ్రామికాభివృద్ధి అంశాలను కూడా రాహుల్ లేవనెత్తారు. ఇక నితీష్ సంక్షేమ పథకాలతో జనాలను ఆకర్షిస్తోన్న నేపథ్యంలో తాము కూడా వాటికే ప్రాధాన్యమిస్తూ మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తోంది. ఎన్నికలకు ఇంకా 1-2 నెలలే సమయం ఉన్న నేపథ్యంలో దీనిపై కసరత్తు ముమ్మరం చేసే పనిలో ఉంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన జనసురాజ్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. అయితే ఈ పార్టీ ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. గతేడాది నవంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానంలో తప్ప పోటీ చేసిన అన్ని సీట్లలో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అయితే 4 సీట్లలో కలిపి తమ పార్టీ 10% ఓట్లు సాధించిందని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేసుకున్నారు. ప్రజలు ఇప్పుడే బయటపడడం లేదు, ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి విఫలమవుతున్నాడు. ఆయన ఇప్పుడు ఒక మంచి కోచ్, ఒక మంచి ఆటగాడు కాలేడు. ఏమైనా క్రికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక కోచ్గా అంటే వ్యూహకర్తగా, ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు గుజరాత్లో పనిచేసింది, ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఒక కోచ్గా ఉన్నప్పుడు, అంటే ఒక వ్యూహకర్తగా ఉన్నప్పుడు పనిచేసినంత బాగా తాను సొంతంగా పార్టీ పెట్టుకొని చేయలేడు. నా ఉద్దేశం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో ఆటలో అరటిపండు లాగానే ఈ ప్రశాంత్ కిషోర్ నిలిచిపోతారు. జనసురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని నేను అనుకుంటున్నాను. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలకు తన వ్యూహాలతో గెలుపు సాధించి పెట్టిన ప్రశాంత్ కిషోర్ కు సొంత రాష్ట్రంలో తన పార్టీని గెలిపించుకునే అవకాశాలు తక్కువే ఉన్నాయి.